సగం అన్యుల మాట, సగం వెలుగు సంబంధులు, సగం రావాలి మరి, సగం విశ్వాసులు, సగం విశ్వాసులు, సగం భక్తి, సగం భక్తిహీనత, సగం దేవుడు, సగం లోకం. ఆదివారం ప్రార్థన, సోమవారం శనివారం దాకా లోకం. వీళ్ళని ఏమన్నారు? మాట్లాడలేరా? సమరయులు చెప్పండి. ఏ ఎండగా గొడుగు, నలుగురితో పాటు నతానియేలు, కులంతో పాటు కొర్నేలు, అందరితో పాటు అంద్రేయ. ఏ ఎండకి? ఆ క్రిస్మస్ దినాల్లో మన వీధిలోకి వచ్చి తితి 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 ఎనకొనకొడితే బుజ్జే మన పాటేనమ్మ వేసే శాటెడ్ బియ్యం అంటాం. ఎన్ని శాట్లు అయినా నీ సొమ్ము అయిపోయింది. అవి జగనన్న బియ్యం కాదు, చంద్రన్ బియ్యం. ఏ బియ్యం? ఆ పక్క వీధిలోకి వెళ్ళి అంటాడు తీరి తీరి తీ 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 తీ. మీకు ముందు పాట కంటే ఈ పాటే బాగా అర్థమైనట్టుంది. అక్కడ ఆ పాట చెప్పండి అమ్మా, అక్కడ ఆ పాట. వీళ్ళని ఏమన్నారు అంటే వీళ్ళు చల్లగా ఉండరు, వాళ్ళు భక్తిగా ఉండరు అంటే కలిపేటప్పుడు కలిపేస్తారు. ఇలా చూడండి, యోహాను సువార్త చదవద్దు, ఇలా చూడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఏ బావి చెప్పండి అమ్మా. అయ్యగారికి ఉన్న ఇంట్రెస్ట్ మీకు ఉండలేదు. అయ్యగారు ఇంకా ఇప్పుడు చక్కగా వాక్యంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేర్చుకుందాం, దైవజనులు వాక్యం చెప్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని అయ్యగారు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదిగో అయ్యగారు చూడు, పెద్ద అయ్యగారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏ మాటలు